వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నెల్లూరు సెంట్రల్ జైల్లో గత 10 ఏళ్ల నుంచి ఓ హత్య కేసులో జీవిత శిక్ష అనుభవిస్తున్న అలివేటి శ్రీకాంత్ను ఈరోజు తెల్లవారుజామున వైజాగ్ సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. గట్టి పోలీస్ భద్రత మధ్య అతనికి ఇక్కడ తరలించడం జరిగింది. ఎందుకంటే గత 10 రోజుల నుంచి శ్రీకాంత్ పెరోల్ విషయంలో 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారం రేగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఈ పెరోల్ విషయంలో ఇప్పుడు రాజకీయ హీట్ కూడా ఇచ్చేసింది. ప్రధానంగా 2 ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫారసు లేఖ వల్లనే అతనికి పెరోల్ వచ్చిందంటూ కొంతమంది ఆరోపించడం, అదేవిధంగా మొత్తం మీద దీని వెనకాల కొంతమంది రాజకీయ నేతల హస్తం ఉంది, దానివల్లే ఒక కరుడుగట్టిన నేరస్తుడికి పెరోల్ వచ్చిందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జైలు అధికారులు శ్రీకాంత్ను ఈరోజు విశాఖపట్నం సెంట్రల్ జైలు కూడా తరలించడం జరిగింది. అయితే చాలా గోప్యంగా, కనీసం అతను తీసుకుని పోయి పోలీస్ వాహనంలోకి సెక్యూరిటీకి కూడా తెలియకుండా జైలుకు పిలిపించడం, వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు కూడా తీసుకొని ఆ వాహనంలో పోలీసు గట్టి భద్రత మధ్య అతన్ని వైజాగ్ జైలుకు తరలించడం జరిగింది. ప్రధానం ఏంటంటే శ్రీకాంత్కి పెరోల్ వచ్చి ఆగస్టు 4వ తేదీన పెరోల్ వచ్చింది. ఆగస్టు 12వ తేదీన పెరోల్ రద్దయిందంటూ గూడూరు పోలీసులు శ్రీకాంత్ ఇంటికి వచ్చి శ్రీకాంత్ని తీసుకొని పోయి మళ్ళీ జైల్లో అప్పగించడం జరిగింది. దీంతో శ్రీకాంత్ బాగా మానసికంగా, అదేవిధంగా మతిస్థిమితం లేని వ్యక్తిగా తయారవడంతో జైలు అధికారులు శ్రీకాంత్ తండ్రి అయిన మునిరత్నం వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా జైలుకి పిలిపించడం జరిగింది. అయితే జైలుకి పిలిపించి వాళ్ళ తండ్రి మునిరత్నం ముందు ఉంచినప్పుడు కూడా శ్రీకాంత్ వాళ్ళ తల్లిదండ్రులను కూడా మాట్లాడకుండా, అసలు గుర్తుపట్టలేని విధంగా, అసలు మతిస్థిమితము లేని వ్యక్తిగా వ్యవహరించడం. దీంతో అతను గత 10 రోజుల నుంచి, ఎప్పుడైతే పెరోల్ క్యాన్సిల్ అయిందో ఆ రోజు నుంచి జైల్లో మౌనంగా ఉండడము, కనీసం భోజనం కూడా చేయకపోవడము, వాళ్ళ తోటి ఖైదీలతో కూడా మాట్లాడకపోవడం, రకరకాలుగా ఉండడంతో అతన్ని జైలు అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అదేవిధంగా శ్రీకాంత్కి సంబంధించిన స్నేహితులు రౌడీ షీటర్లుగా ఉండేవాళ్ళు, అంటే ప్రకాశం జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా, అదేవిధంగా తిరుపతి జిల్లాలో ఉండే వారిని పైన కూడా పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. నెల్లూరు చెందిన 3 మాత్రం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. మరికొంతమంది ఫరారులో ఉన్నారు, వాళ్ళ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఎందుకంటే శ్రీకాంత్ జైల్లో ఉంటూనే ఆరోగ్యం బాగలేదంటూ అతను తిరుపతి రుయా ఆసుపత్రికి, అదేవిధంగా నెల్లూరు ఆసుపత్రికి వెళ్ళాలంటూ దరఖాస్తులు పెట్టుకోవడం, అదేవిధంగా ఆసుపత్రికి చేరినట్టు ఇక్కడ చేరి స్నేహితులైన బయట ఉన్న రౌడీ షీటర్లతో మధ్యస్థాలు చేయడము, అంటే ప్రియురాలిన అరుణ మరికొంతమంది రౌడీ షీటర్లు కలిసి మధ్యస్థాలు, అదే సెటిల్మెంట్లు చేస్తున్నారని కూడా పోలీసులు విచారణలో వెల్లడైంది. అయితే శ్రీకాంత్ అరుణతో పాటు ఎవరెవరు ఈ మధ్యస్థాలు సెటిల్మెంట్ చేశారనే విషయాన్ని కూడా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లా రౌడీ షీటర్ల మీద కూడా నిఘా పెట్టి ఈ పాటికే పోలీసులు కొంతమంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొంతమంది అయితే ఫరాల్లో ఉన్నారు. అయితే వాళ్లకు ఉన్న కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఖచ్చితంగా కోర్టుకు హాజరవుతారు. కోర్టు దగ్గరైనా అరెస్ట్ చేసేందుకు కూడా కోర్టు వద్ద కూడా పోలీసులు నిఘా పెట్టి ఉన్నది ఆ రౌడీ షీటర్ల మీద. మొత్తం మీద చూసుకుంటే నెల్లూరు నగరంలో ఇప్పటికే సుమారు 6 నుంచి 7 మంది రౌడీ షీటర్లు ఫరారులో ఉన్న విషయం తెలిసింది. అదేవిధంగా గతంలో శ్రీకాంత్ని ఆసుపత్రికి తీసుకుని పోయేటప్పుడు చాలా ఫ్రీగా వదిలేసి ఈ మధ్యస్థాలు చేస్తున్నప్పటికీ మౌనంగా చూస్తూ ఉండిన ఏఆర్ 3 కానిస్టేబుల్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అయితే మొత్తం మీద గత 10 రోజుల నుంచి ప్రభుత్వాన్నే ఒక ఇబ్బంది పెట్టే రకంగా ఈ ఇష్యూ తయారవడంతో అరుణని కూడా కొవ్వూరు పోలీసులు అరెస్ట్ చేసి ఆమెని ఒంగోలుకు పంపడం జరిగింది. అదేవిధంగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న అలివేటి శ్రీకాంత్ని కూడా
వైజాగ్ జైల్లో కూడా ఆరోగ్యం బాగలేదంటూ ఇటు తిరుపతి రుయా ఆసుపత్రి కానీ నెల్లూరు ఆసుపత్రికి వచ్చినప్పుడు అతన్ని సెక్యూరిటీగా ఉన్న ముగ్గురు కానిస్టేబుల్ నిర్లక్ష్యం వహించారు. కనీసం అతను బయట సెటిల్మెంట్లు వ్యవహారాలు చూస్తున్నప్పటికీ వీళ్ళు తెలిసి కూడా పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్ల ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఇది ఒక ఎత్తు అయితే ఎవరైతే శ్రీకాంత్ ప్రియురాలు అరుణని కూడా ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఐ లవ్ యూ నువ్వంటే ఇష్టమని కూడా ఒక వాయిస్ రికార్డు కూడా ఇదైంది. దాని మీద కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అతని మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. తాజాగా అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు, గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సిఫారసు లేఖలు ఇచ్చినందువల్లే ఫెరోల్ వచ్చిందని కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించడం, దీన్ని ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొద్దిసేపటి కింద కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి, మేము ఇచ్చిన తర్వాత ఫెరల్ సిఫారసు లెటర్ ఇచ్చాము, అది నిజం, వాళ్ళ తల్లిదండ్రులు తమ వద్దకు వస్తే ఇచ్చాము, అయితే తర్వాత దీన్ని హోమ్ సెక్రటరీ దీన్ని క్యాన్సిల్ చేశారు ఆ లెటర్లని. అయిన ఆ తర్వాత జూలై 30వ తేదీన మళ్ళీ వాళ్లకు పెరోల్ మీద విడుదల చేయడం జరిగింది. అయితే ఇద్దరు మేము అంటే సునీల్ కుమార్ కానీ నేను కానీ ఇద్దరం సిఫారసు లెటర్ ఇచ్చినప్పటికీ హోంశాఖ కార్యదర్శి దాన్ని రద్దు చేశారు. రద్దు చేసిన తర్వాత అతనికి మళ్ళీ పెరోల్ లభించింది. దాని వెనకాల పెద్ద మనుషులు ఎవరు అనేది చూడాలి. కానీ అయితే తమ మీద బురద జల్లే కార్యక్రమాలు అయితే కొంతమంది చేస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడి నుంచి ఎవరు వచ్చినా పెరోల్ సంబంధించిన విషయాల్లో మాత్రం జోక్యం తీసుకుని అసలు దరఖాస్తు వాళ్ళు లెటర్ ఇవ్వమంటూ కూడా ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. వీడియో తెలియని ప్రదీప్ గయాజ్ RTV నెల్లూరు నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.